ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. వైసీపీ పాలనలో నిరాశకు లోనైనటువంటి కొంతమంది కార్యకర్తలు ఆయన సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు. మాజీ వైసీపీ సొసైటీ అధ్యక్షులు చెరుకూరు ప్రసాదరావు, వారి సన్నిహితులు శ్రేయోభిలాసులు కలిసి 70 మంది వరకు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజలు టీడీపీ పాలనలో నిజమైన అభివృద్ధిని గుర్తిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. దేవినేని వారి గూడెం పరిసర ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణానికి ₹1 కోటితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి గ్రామంలో అవసరమైన పనులకు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, గ్రామ పెద్దలు, ప్రముఖ కార్యకర్తలు, అలాగే స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాన్ని సిస్టంలో అప్లోడ్ చేసిన తర్వాత టెండర్ పిలుస్తారు. నెల రోజుల వ్యవస్థలో ఆ టెండర్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. లేదంటే ఈ పార్టీకి అది శాంక్షన్ అయినందుకు ఆ వర్క్ మొదలవ్వాలి. త్వరలోనే అతను మొదలవుద్ది, అది పూర్తవుతుంది. చిరకాల వాంఛ మీరు బ్రిడ్జ్ అనేది ఎన్నో ఏళ్ల కాలం నాకంటే మీకే వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో రోడ్డు కూడా పూర్తి చేసేస్తే ఇంకా మీకు మిగతా ఊర్లకి రాకపోకలు కానీ ఎలా ఉంటుంది. అలాగే లింగపాలెం కూడా ఎప్పుడు అటు కనెక్టివిటీ రోడ్డే లేదు. అటు లింగపాలెం కానీ ఇటు మనకి దళితవాడ కావచ్చు, అదేవిధంగా రామన్నగూడెం కావచ్చు, ఈ ఊర్లన్నీ కూడా బీటీ రోడ్లు, తార్ రోడ్లతో కనెక్టివిటీ చేసేద్దాం, బ్రిడ్జ్ కడదాం, రావుల చెరువు పూర్తి చేయాలి. ఇది నా విజన్. 30 కుటుంబాల వరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది మనకు ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఆ రోడ్లు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయి. ఆ రోడ్లు కావచ్చు, ఊర్లో ఇతర అంశాలు కావచ్చు. నాకు రైతు అన్న చెరువు నింపగలిగితే ఆ చెరువులో కనుక నీటికి